అందరికీ నమస్కారం. సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. నా పేరు కంబం సిద్ధారెడ్డి. ఈ వీడియోలో నేను కుమార శతకంలోని 1 నుండి 10 పద్యాలను మీకు వివరించబోతున్నాను. కుమార శతకాన్ని రచించిన కవి పక్కి లక్ష్మీ నరసింహ కవి. ఈయనకు అప్పల నరసయ్య అను మరో పేరు కూడా కలదు. అయితే 16వ శతాబ్దం మధ్యకాలంలో ఈ కుమార శతకం ముద్రించబడినప్పటి నుంచి తెలుగు ప్రాంతంలో విస్తృతంగా ప్రచారం పొందింది. ఈయన రచించిన శతకాలు కుమార కుమారి శతకాలు. ఈ కుమార శతకంలో కవి లోకానుభవంతో నీతులను అతి సామాన్యమైన పద్ధతిలో సరళమైన పదాలతో అందరికీ అర్థమయ్యే రీతిలో నీతి బోధాత్మకంగా ఉంటాయి. శ్రీ భామిని మనోహరు సౌభాగ్యదయా స్వభావో సారసనాభుంలో భావించద నీకు వైభవములు సగుచుండా వసుదన్ కుమారా. శ్రీ భామిని మనోహరు సౌభాగ్యదయా స్వభావో సారసనాభుంలో భావించద నీకు వైభవములు సగుచుండా వసుదన్ కుమారా. ఓ కుమారా, సంపదలకు స్థానమైన లక్ష్మీదేవి యొక్క మనస్సును ఆకర్షించునట్టి వాడును, సకల ఐశ్వర్యములను సిరి సంపదలను మిక్కిలి కరుణతో వసంగు స్వభావము కలవాడును, పద్మమును నాభియందు కలవాడును అయిన ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ మహావిష్ణువును సంపదలను వసంగుటకై స్తుతిస్తున్నాను అని భావము. ఉన్నను లేకున్నను పైకెన్నడు మర్మంబుల్ తెలుపయేగకుమీ నీకన్న తల్లిదండ్రుల యశంబెన్నబడెడు మాకిన్ తిరుగు ఎలమిల్ కుమారా. ఉన్నను లేకున్నను పైకెన్నడు మర్మంబుల్ తెలుపయేగకుమీ నీకన్న తల్లిదండ్రుల యశంబెన్నబడెడు మాకిన్ తిరుగు ఎలమిన్ కుమారా. ఓ కుమారా, నీకు సంపదలు ఉన్నను లేకపోయినప్పటికీ నీ ఇంటి యొక్క రహస్యములను పరులకు ఎట్టి పరిస్థితిలోనూ తెలియనట్లు చేయుటకు వెళ్ళకుము. నీకు జన్మనిచ్చి నీ ఆలనా పాలన అన్నియూ తామే అయి చూసుకున్న నిన్ను కన్న తల్లిదండ్రులకు గౌరవము కీర్తి వచ్చునట్లు సమాజంలో అందరూ వారిని చూసి గొప్పగా చెప్పుకునేటట్లు నీవు మెలగవలెను అని భావము. వృద్ధ జన సేవ చేసిన బుద్ధి విశేషజ్ఞు పోత చరితుడు సద్ధర్మశాలియని బుధులిద్దరన్ పొగిడెదరు ప్రేమయసగన్ కుమారా. వృద్ధ జన సేవ చేసిన బుద్ధి విశేషజ్ఞున్
పూత చరితుడున్ సద్ధర్మశాలియని బుధులిద్దరన్ పొగిడెదరు ప్రేమయసగన్ కుమారా. ఓ కుమారా, పెద్దలను సేవిస్తూ వారి పట్ల గౌరవ భావముతో మెలిగిన వారికి మంచి బుద్ధిమంతుడని, స్వచ్ఛమైన నడవడిక కలవాడని, ధర్మమును అనుసరించువాడని, మంచివాడని, వినయవంతుడని పొగుడుతూ వారు ఆశీర్వదించెదరని భావము. విత్తము గూర్చిన మనుజుండు తమ దానంబు భోగముందనియడా భూభృతస్కర సికి గతము వివృత్తి కంబగును అట్టి పదవి కుమారా. విత్తము గూర్చిన మనుజుండు తమ దానంబు భోగముందనియడా భూభృతస్కర సికి గతము వివృత్తి కంబగును అట్టి పదవి కుమారా. ఓ కుమారా, ధనమును ఎక్కువగా కూడబెట్టి సంపాదించిన మానవుడు మంచి మాటలతో దానము చేయుట గాని భోగములు అనుభవిస్తూ సుఖవంతమైన జీవితమును గడపవలెను. అట్లు గడపనిచో ఆ ధనము తుదకు రాజుల పాలు గాని, దొంగల పాలు గాని, అగ్ని పాలు గాని అయి నాశనమైపోవును అని భావము. సద్గోష్ఠి సిరియునొసగును సద్గోష్ఠియే కీర్తి వెంచు సంతుష్టిని నా సద్గోష్ఠియే యొనగూర్చును సద్గోష్ఠియే పాపములను చరచు కుమారా. సద్గోష్ఠి సిరియునొసగును సద్గోష్ఠియే కీర్తి వెంచు సంతుష్టిని నా సద్గోష్ఠియే యొనగూర్చును సద్గోష్ఠియే పాపములను చరచు కుమారా. ఓ కుమారా, సజ్జనులతో కూడిన సభల వలన సంపదలు సమకూరును, అంతేగాక కీర్తి సంతృప్తియును వనగూరుతుంది. ఈ సద్గోష్ఠి వలన సకల పాపములు కూడా తొలగిపోవునని భావము. అవయవహీనుని సౌందర్య విహీను దరిద్రు విద్యరానియతని సంస్థవనీయు దేవు శృతులన్ భువి నిందింపదగదండ్రు బుధులు కుమారా. అవయవహీనుని సౌందర్య విహీను దరిద్రు విద్యరానియతని సంస్థవనీయు దేవు శృతులన్ భువి నిందింపదగదండ్రు బుధులు కుమారా. ఓ కుమారా, ఏదేని అవయవ లోపము కలవారిని, అందముగా లేని వారిని, ధనము లేని వారిని, చదువు రాని వారిని, కొనియాడబడినట్టి వారిని,
వేదములను భగవంతుని పండితోత్తములను ఇట్టి వారిని ఈ ధరణి యందు ఎంత మాత్రము నిందించవలదని విఘ్నులైన వారు తెలిపారని భావము. ఆచార్యునకెదిరింపకు బ్రోచిన దొర నింద చేయన్ పోకుము, కార్యాలోచనము లొందజేయకు మాచారము, విడవబోకుమయ్యా కుమారా. ఆచార్యునకెదిరింపకు బ్రోచిన దొర నింద చేయన్ పోకుము, కార్యాలోచనము లొందజేయకు మాచారము, విడవబోకుమయ్యా కుమారా. ఓ కుమారా, మనకు చదువు చెప్పే గురువులను ఎదిరించకూడదు. నిన్ను సంరక్షించి పోషించునట్టి యజమానిని నిందించవలదు. పని చేయునప్పుడు శ్రద్ధతో చేయుము, పెద్దలు నడిచిన మార్గమును విడువకూడదు అని భావము. తిరుగకు దుర్మార్గులతో అరుగకు గహనాంతర స్థలాదుల కొంట, జరుగకు శత్రుల మ్రోలా, మరువకు మేల్హితుల ఎడల మదిని కుమారా. తిరుగకు దుర్మార్గులతో అరుగకు గహనాంతర స్థలాదుల కొంట, జరుగకు శత్రుల మ్రోలా, మరువకు మేల్హితుల ఎడల మదిని కుమారా. ఓ కుమారా, దుర్మార్గులతో కలిసి ఎప్పటికీ తిరగకూడదు. ఏకాంతముగా అటవీ ప్రాంతమునకు వెళ్ళకుము, విరోధుల దగ్గరకు చేరకుము, నీ మంచిని కోరిన వారిని ఎప్పటికీ మరువకుము, పైగా అట్టి వారికి మంచినే చేయవలెను అని భావము. జగడంబులాడు చోటను మగువలు వసియించు చోట, మదగజముదరిన్ పగతుండు తిరుగు చోట, మగుడి చనగవలయు జలము మాని కుమారా. జగడంబులాడు చోటను మగువలు వసియించు చోట, మదగజముదరిన్ పగతుండు తిరుగు చోట, మగుడి చనగవలయు జలము మాని కుమారా. ఓ కుమారా, గొడవలు జరుగు ప్రాంతములందు, స్త్రీలు నివాసమున్న స్థలములందు, ఒక మదించినట్టి ఏనుగులు నివసించు ప్రదేశములందు, శత్రువులు తిరుగు ప్రాంతాలలోనూ నిలువక, అట్టి ప్రదేశములలో నిలువక వేగిరమే వదిలి వెళ్ళవలెను అని భావము. చేయకుము కాని కార్యము పాయకుము మరిన్ శుభంబవని భోజనము, చేయకుము రిపు గృహంబునా కూయకు మరు మనసు నొచ్చుకూత కుమారా. చేయ
చేయకుము కాని కార్యము పాయకుము మరిన్ శుభంబవని భోజనము చేయకుము రిపు గృహంబునా కూయకు మురు మనసు నొచ్చుకూత కుమారా. ఓ కుమారా, చేయకూడనట్టి కార్యములను చేయవద్దు, ఉత్తమ కార్యములను విడువకుము, శత్రువుల ఇంటిలో ఎప్పుడు కూడా భోజనము చేయకు, ఇతరుల మనస్సు బాధించున్నట్లుగా మాట్లాడకుము అని భావము. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్రింద ఉన్న గంట సింబల్ని నొక్కండి.